తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనట్లుగా తెలుస్తోంది. ఆ పరిచయం కాస్త జాతీయ పోలీస్ అకాడమీకి వచ్చాక మరింత దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య చాలా కాలం పాటు సంబంధాలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లుగా సమాచారం. జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉండగా మహిళా ట్రైనీ ఐపీఎస్ను ఎవరితోనూ ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడనిచ్చేవాడు కాదని, ఎవరితోనైనా మాట్లాడితే మహిళా ట్రైనీ ఐపీఎస్తో విపరీతంగా గొడవ పడేవాడని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అయితే ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై దాడులు కూడా చేసిన సంఘటనలు ఉన్నట్లుగా సమాచారం. అలాంటి ఘటనలతో విసిగిపోయిన మహిళా ట్రైనీ జాతీయ పోలీస్ అకాడమీలో ఉండగానే విడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ముస్సోరీలో జరిగిన ట్రైనింగ్లో మళ్లీ ఇద్దరు కలుసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మళ్లీ సంబంధాలు కొనసాగాయి. కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆ తర్వాత బాధితురాల్ని ఉదయ్ కృష్ణారెడ్డి తరచూ అనుమానంతో వేధించినట్టుగా తెలుస్తోంది. మరోసారి ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో విసిగిపోయిన బాధితురాలు విడిపోయింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి మరోసారి తనతో మళ్లీ ఎమోషనల్గా దగ్గరయ్యాడు. అలా దగ్గరైన తర్వాత కూడా 5 సార్లు బాధితురాల్ని కొట్టినట్లుగా పోలీసులు తమ రిమాండ్లో పేర్కొన్నారు. అలా 2 సార్లు విడిపోయి కలిసినా కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిలో మార్పు రాకపోవడంతో నేషనల్ పోలీస్ అకాడమీలో అధికారులకు ఇంటర్నల్గా ఫిర్యాదు చేసింది బాధితురాలు. మే నెలలో మహిళా ట్రైనీ ఐపీఎస్కు వివాహం జరగ్గా వివాహం తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు మరింతగా పెరిగాయి. దీంతో బాధితురాలు భర్త సహకారంతో అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ఉదయ్ కృష్ణారెడ్డి గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమంది అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి చాటింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్తో పాటు ఉదయ్ స్వస్థలంలో కూడా కొంతమంది అమ్మాయిలను వేధించినట్లుగా పోలీసులు గుర్తించారు.